నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. తెలంగాణలో 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61%, వే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49%, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇందులో ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్లు పల్స్ ఏ విధంగా ఉండబోతుందనేది ఈ ఎన్నికల్లో తేలుతుందని టాక్ వినబడుతుంది. దీంతో ఎలాగైనా గెలిచేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా కృషి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. తెలంగాణలో 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు కరీంనగర్ నుండి. రవీంద్ర, చెప్పండి, అక్కడ పోలింగ్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే బ్యాలెట్ బాక్సుల్లో ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ బాక్సులతో ఆ పోలింగ్ యొక్క సరళి ఏ విధంగా ఉంది? లక్ష్మణ్, నాకు ఉదయం 8 గంటలకైనా పోలింగ్ ప్రక్రియ మాత్రం ఇప్పుడు 4 గంటలకు ముగిసిందని చెప్పవచ్చు. అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 4 గంటల సమయం వరకు అయితే ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో లోపల ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఉంటుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 4 గంటల సమయం వరకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం గేట్లను అయితే మూయడం జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఉన్న వారిని మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఉంటారో ఈ 4 గంటల సమయం దాటినాక వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉదయం వేళ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు తప్పించి ఎటువంటి భారీగా సంఘటనలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు 56 మంది అభ్యర్థులు బరిలో దిగినారు కాబట్టి ఈ 56 మంది అభ్యర్థుల్లో మరి ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ రోజు మరి 1 గంట లోపల మాత్రం ముగిసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కరీంనగర్, అదే విధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు అయితే దాదాపు 3,59,000 పైచిలుకున్నారు కాబట్టి దాంట్లో గతంలో చూసుకుంటే గతంలో కంటే ఈసారి ఓటర్ సంఖ్య పెరిగింది. కాకపోతే అప్పుడు పోలింగ్ శాతం అయితే 60% నమోదు కావడం జరిగింది. ఈసారి ఇప్పటి వరకు అంటే 4 గంటల సమయం వరకు చూసుకుంటే దాదాపు 52% వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ శాతం అయితే నమోదైంది. అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన అక్కడ శాతం అయితే దాదాపు 65% వరకు ఇప్పటి వరకు 4 గంటల సమయం వరకు అయితే ముగిసిందని చెప్పవచ్చు. అంటే ఉదయం వేళలో కాస్త మందకోటిగా జరిగిన పోలింగ్ అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం పోలింగ్ శాతం అధికంగా పెరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. కొన్ని ఏరియాల్లో మాత్రం ఓట్లకు ఏదైనా ప్రలోభాలు పెడితే అక్కడ కొంచెం ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎక్కడ 100 మీటర్ల దూరం మేరకు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేయలేరు కాబట్టి ఎటువంటి చెదురుమదురు సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట అంటే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పోలింగ్ ఎవరైతే ఇప్పటివరకు 4 గంటల లోపల ఉంటారో వాళ్ళు మాత్రమే పోలింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు హోరాహోరీ ప్రచారాలు వాళ్ళు లీడర్స్ కూడా ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు. ఒకవైపు మరి ఇవి ఇద్దరిట్లలో ఎవరిది ముందంజలో ఉంటుంది, ఈ ప్రలోభాలకు ఎవరు కూడా గురి కాలేరు కాబట్టి ఈ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం మరి కాసేపట్లో ముగిసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నిల్చున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఓటర్లు ఏ విధంగా మొగ్గు చూపుతారు, మరి ఎంతవరకు
ఓటింగ్ శాతం ఎటు డైవర్ట్ అవుతుంది అనేది మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది కాబట్టి కంపల్సరీ ఎవరైతే పాల్గొంటారో రైట్. అయితే రవీంద్ర ఇక్కడ చెప్పే ఏదైతే పోలింగ్కి సంబంధించి ఉందో ఆ పోలింగ్ యొక్క సరళి ఎంతవరకు ఉంది, ఏవైతే ఈవీఎం బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ భద్రపరిచే అవకాశం ఉంది అక్కడి నుంచి?